దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఉపాధి కల్పించేది ఒక చేనేత జౌళి రంగమే అన్నారు మంత్రి కేటీఆర్. చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి ప్రైవేటు ఉద్యోగులు కూడా వారంలో ఒక రోజు చేనేత దుస్తులు ధరించాలని పిలుపునిచ్చారు ఆయన. వచ్చే ఏడాది నుంచి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 30 మంది కార్మికులకు ప్రతిభ అవార్డులు ఇవ్వనున్నామని చెప్పారు కేటీఆర్. భారతదేశంలో వ్యవసాయం తర్వాత అంతమందికి ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత జౌళి రంగం. మరి ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకే కానీ కళాకారులకే కానీ ఈ రంగంలో పనిచేస్తున్న ఈ వృత్తి మీద ఆధారపడ్డ కుటుంబాలకే కానీ వారందరికీ కూడా వారి గుండెల్లో మరొకసారి భరోసా నింపడానికి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ మీతో ఉన్నాయని చెప్పడానికి ఈ సందర్భాన్ని మళ్ళీ ఒకసారి మీరందరూ వచ్చి వారందరికీ ఒక విశ్వాసాన్ని ఒక భరోసాన్ని నింపినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను.